కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నాగిరెడ్డిపేట నుండి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ లింగంపేట నుండి ఎల్లారెడ్డి వరకు నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్లో జహీరాబాద్ పార్లమెంటు బీజేపీ మరియు ఓబీసీ మోర్చా కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్ కాంగ్రెస్ టీఆర్ఎస్ లపై కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్డ్ అయ్యారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే బంగారు లంకిబిందులు ఉన్నాయని వచ్చినా కానీ ఇక్కడ ఖాళీ బిందెలు ఉండడంతో ఇబ్బంది పడుతుండు. మాజీ ముఖ్యమంత్రి చేసిన తప్పులే మళ్లీ రేవంత్ చేస్తున్నాడు. కేసీఆర్ కి చెప్పిన గుణపాఠం రేవంత్ కు చెబుతాం. కాంగ్రెస్ కి ఓటు వేస్తే ఏం ప్రయోజనం ఉండదు. 12 కోట్ల టాయిలెట్లు కట్టించారు. కేంద్ర ప్రభుత్వం మోదీ ప్రధాని సహకారం తీసుకోకుండా నియంత పాలనకు వెళ్లిన కేసీఆర్ పేదలకు ఇప్పటికీ ఇల్లు కట్టి ఇవ్వలేదని, అసమర్థత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. పేదలకు ఇళ్లు బీజేపీ ఇస్తుంది. జీవనజ్యోతి ఇన్సూరెన్స్ ప్రధాని కల్పిస్తున్నారు. ఈ రోజు డిజిటల్ పే సాధించిన విజయం కదా. రాముడు పుట్టిన నేల అయోధ్య 3 సంవత్సరాల్లో కట్టించి ప్రతి ఇంటికి అక్షింతలు పంపింది మోదీ గారు. ఎక్కడ చూసినా బాంబుల మూతలు ఉండేవి. ఇప్పుడు మోదీ పాలనలో ఒక్క బాంబు పేలిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ ఉన్నప్పుడు స్కామ్లతో విరాజిల్లేది. కానీ మోడీ వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతోంది. తెలంగాణలో 17 పార్లమెంటు సీట్లలో 12 పార్లమెంట్ సీట్లు గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్తున్నాయి. అందరూ కలిసి పనిచేయాలి. కార్యకర్తలను కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అరుణతార, మోచే గంగారం, బాణాల లక్ష్మారెడ్డి, పైలా కృష్ణారెడ్డి, పతంగల కిషన్ రావు, తానాజీరావు కార్యకర్తలు పాల్గొన్నారు. దేవాలయమని రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా హైదరాబాద్ పార్లమెంట్ కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మన ఈటల రాజేందర్ అన్న మన పిల్లగా గెలిచి తెలంగాణ ప్రతినిధులుగా వాళ్ళు అక్కడికి వెళ్లాల్సి ఉన్నది. ఈ మిగిలిన 23 రోజులు కష్టపడి గుర్తు నరేంద్ర మోదీ ఇంత గొప్ప ర్యాలీ 4-5 ర్యాలీలో పాల్గొన్నాను. కాంగ్రెస్ లో ఎదిగాను, కాంగ్రెస్ లో కానీ ఎలాంటి 2011 నుంచి తెలంగాణ ఉద్యమంలో చేసి 10 కోట్లు ఇచ్చి టికెట్ తెచ్చుకున్న కొడుకు నువ్వు కానీ మా పటేల్ మిగిలిపడరు అని వాళ్ళు నలుగురు అన్నదమ్ములు మిగిలిపడేవారు 500 ఎకరాల భూమి అరకు 100 సంవత్సరాల కింద ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జిల్లా ఓబీసీ అలాగే ఎల్లారెడ్డి కార్యకర్తల జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి పార్టీకి పునాదులైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు పాదాభివందనాలు. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజేందర్ అన్నకి, ఈ కార్యక్రమానికి కారకులైనటువంటి బీబీ పాటిల్ అన్న గారికి, మిగతా నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, జైరాబాద్ పార్లమెంటు ఖచ్చితంగా బీజేపీకి వస్తుందనేది ఇంతకుముందు మండల మీటింగ్లు పెట్టినప్పుడే మనము 2 నెలల కిందనే మాట్లాడుతున్నాం. 4 నెలల కింద జనవరిలో. అలాగే ఇవాళకి కూడా ఖచ్చితంగా జైరాబాద్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఉంటుంది. ఈసారి 400 సీట్లలో మన భాగస్వామ్యం కూడా ఉంటుందని నమ్ముతున్నాను. అది అందరూ కూడా ఇవాళ గెలిపిస్తారు. ఖచ్చితంగా జైరాబాద్ ఎంపీగా, పార్లమెంటు సభ్యుడిగా మన 3వసారి వెళ్ళెత్తున్నటువంటి బీబీ పాటిల్ గారికి ముందస్తు శుభాకాంక్షలు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా అనుకున్నదాన్ని చేస్తారు. అలా 2 ముఖ్యమంత్రులను ఓడగట్టినటువంటి భారతీయ
పార్టీ కార్యకర్తలు హైదరాబాద్ లో అసదుద్దీన్ కూడా ఓడగొట్టే శక్తి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 17 సీట్లు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడితే ఇది నిజం. ఇక్కడ ఉన్నటువంటి ఈటల రాజేంద్ర గారు కూడా రేపు మల్కాజ్గిరి నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి పార్లమెంట్ సభ్యుడిగా రేపు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మనకి 2 ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా 17 మంది కూడా గెలిచే అవకాశం ఉంది. దానికి కారణం కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకుంటే కాందంటూ ఏమీ లేదన్న. ఇప్పుడు ఇక్కడ అధికారం లేదు, ఢిల్లీకి పోయింది పార్టీ. ఇక్కడ అధికారం ఉంటే కేసీఆర్ ఎంపీలతో మాట్లాడి తెలంగాణ కోసం మీ సమస్యలు ఉన్నాయి, మీరు కొట్లాడమని చెప్తే ఒక పద్ధతి ఉండేది. కానీ ఇక్కడ అధికారం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అది ఎంపీ గెలిస్తే అక్కడ 0. అందుకని ఈసారి బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు ఓటేస్తే దానికి వాల్యూ లేదు. మీ నాయకుడు బీబీ పటేల్ కూడా 3వసారి ఎంపీగా ఉన్నారు. మిత్రుడు బీబీ పటేల్ గారు పేరుపేరున అందరికీ నమస్కారం. ప్రసిద్ధులతో సహా ఇక్కడ పోటీ చేసే పార్టీ ఒకటి బీఆర్ఎస్ పార్టీ, రెండవది కాంగ్రెస్ పార్టీ. మనకి వ్యతిరేకంగా ఒకప్పుడు నేను బీబీ పటేల్ అందరం బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు కేసీఆర్ పదే ఒక మాట చెప్పి తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ సమస్యల పట్ల నాకున్న నాకున్న కమిట్మెంట్ రాజశేఖర్ రెడ్డికో చంద్రబాబు నాయుడుకో ఉంటుందని చెప్పి చెప్పేవాడు. నిజమే, నిజామాబాద్ జిల్లా, ఇది నిజామాబాద్ జిల్లా కాబట్టి మొట్టమొదటిగా ఆ మాటను పునరించి ఆ మాటను అమలు చేసిన జిల్లా నిజామాబాద్ జిల్లా. ఇవాళ కేసీఆర్ వచ్చి ఆ మాట మాట్లాడతారా? ఆయనకు ఆరోగ్యం లేదు, హక్కు లేదు. మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించని చెప్పి అధికారం ఇస్తే కొత్త కళ కొన్ని అయ్యాయి, కొన్ని కాలేదని చెప్పి మనం తృప్తిపడి రెండవసారి అధికారం ఇచ్చింది. రెండవసారి అధికారం ఇచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కి ఆకారం పెరిగిపోయి ప్రజల్ని మర్చిపోయాడు, కార్యకర్తలు మర్చిపోయాడు. చివరికి సహచర మంత్రులనే అవమానపరిచిండు, సహచర ఎమ్మెల్యేలు అవమానపరిచింది. అందుకే మోడీ గారు 300 రూపాయలు కేసెస్, 24 రూపాయలు కేసెస్, 2 ఇన్సెస్ ద్వారా 4 లక్షల రూపాయలు పేదవాళ్ళు చనిపోతే ఆ కుటుంబం అనాథ కాకుండా ఆదుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ ఆలోచించింది. ఇవాళ ఊళ్ళలో ఇంతకుముందు బ్యాంకులు ఉండవు, ఎల్ఐసి పాలసీ మనకు ఎత్తు కాకుండా తెలంగాణ నిజంగా మంచి జరగాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని మల్కాజ్గిరి క్యాండిడేట్ రాజేంద్ర గారు, ఇన్ఛార్జ్ పొలిటికల్ ఇన్ఛార్జ్ వెంకటరమణారెడ్డి గారు, బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అరుణ్ మేడం గారు, ఎక్స్ఎమ్మెల్యే గంగాధర్ గారు, ప్రభాతి గంగారెడ్డి గారు, మండల లక్ష్మీరెడ్డి గారు, నారాజు పటేల్ గారు, నమస్కారం. ఇంతకుముందు చెప్పినట్టుగా గత 10 సంవత్సరాలు వేరే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ అని డెవలప్మెంట్ చేసుకున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, రైల్వేస్ కానీ, రైల్వే ఎడ్యుకేషన్ మోడర్నైజేషన్ కానీ, కేంద్రీయ విద్యాలయాలు కానీ, అట్లానే రూరల్ బస్ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్
సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా రావాలని కూడా జైరాబాద్ పార్లమెంట్ ఇంకా ఎన్నో పెండింగ్ పనులు ఉన్నాయి. అవి అన్ని పనులు కావాలంటే ఇంకొక పని పార్లమెంట్కు ఇక్కడ నుంచి ఎంపీ పనికి పోవాలి. తప్పకుండా అప్కి బాగా 400 బాగా తెలంగాణ నుంచి ప్రతి ఒక్కరు 70 ఎంపీ పోయి ఒక పెద్ద అచీవ్మెంట్ చేసుకుంటే తెలంగాణ కోసం అట్లా జైరాబాద్ పార్లమెంట్ కానీ రంగారెడ్డి పార్లమెంట్ కానీ ఒక పెద్ద పని చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు అంటారు అప్కి బాగా 400 బాగా మేము కూడా భాగస్వామి కావాలంటే బూత్ కమిటీ వాళ్ళు, శక్తి కేంద్ర వాళ్ళు, అట్లాగే మండల కమిటీ వాళ్ళు ఒక మంచి పని చేస్తే ఈ గెలుపు ఖాయమవుతుంది. తప్పకుండా బూత్ కమిటీ మంచి పని చేసుకుంటే 50% ఓటుతో గెలవచ్చు. 50% ఓటు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ చెప్పినట్టు లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, సొసైటీ చైర్మన్ కూడా గెలిచాల్సి ఉంటాయి. అట్లానే కేంద్రం నుంచి అంటే గత 10 సంవత్సరాలు పనిచేసి మోదీ గారు పని చూస్తుంటే విశ్వగుణాన్ని భారత విశ్వాన్ని అనుకుంటున్నాం. అట్లానే జీడీపీ కానీ 5 ట్రిలియన్ డాలర్లు చేస్తున్నారు. ఇది ఇంకా కావాలంటే ఇంకొక పని మోదీ గారు మోదీ సర్కార్ అనుకుంటామైనా మోదీ గారు ఇంకొక కావాలంటే ఇక్కడ నుంచి నేను కానీ రాజ్యాంగ కానీ ఇంకా వేరే